ఈవెన్ రాజీవ్ గాంధీ గారు కావచ్చు, రిజర్వేషన్ల వల్ల మెరుగు చచ్చిపోతుంది, రిజర్వేషన్ల వల్ల నైపుణ్యం చచ్చిపోతుంది అని చెప్పి అవహేళన చేసే ప్రయత్నం చేసింది తప్ప ఈనాడు కూడా వీళ్ళు అనగారిన వర్గాల మేధస్సులు కానీ అనగారిన వర్గాలకు నిజమైన అభివృద్ధి చేసేటువంటి కాన్సెప్ట్ ఉన్నది కాదనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏముంటుంది? ఇవాళ ఏ రాజ్యాంగ పెద్దయితే నువ్వు పట్టుకొని తిరుగుతున్నావో ఆ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుల్ని అవమానపరిచి ఎన్నికల్లో ఓడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేసిన పార్టీ కదా ఇది. ఇవాళ నీవు మాట్లాడతావా కులగానే చేసినామన్నా ఎవరినైనా గుడ్డిగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా నువ్వు ఏ ఊరికైనా పో, ఇది గొల్లెల్లవాడా, ఇది కురుమల్లవాడా, ఇది తెలుగొల్లవాడా, ఇది గౌల్లవాడా అని ఒక 70-80% ప్రజలు ఉంటారు ఊళ్ళల్లో. మీరు ఎక్కడికైనా పోండి. ఇవాళ ఎవరిని అడిగినా కూడా తెలంగాణలో బీసీల పాపులేషన్ ఎంత ఉందంటే more than 50% ఉంటుందని చెప్తారు. more than 50% ఉందని చెప్తారు. మరి more than 50% ఉన్నటువంటి కులగణన ఎక్కడ పోయింది 42%? ఇవాళ ఎవరైతే ఆయన మద్దతు పలుకుతున్నారో, ఏ సంఘాలైతే ఇవాళ ఇక్కడ ఉన్నాయో ఆ సంఘాలన్నీ కూడా తేల్చింది ఇది సైంటిఫిక్గా లేదు, ఇది గిట్లా జరగడానికి ఆస్కారం లేదు, 45% ఏంటంటే బగ్గుమన్నాయి విత్డ్రా చేసుకున్నాడు. నువ్వు ఒక్క పని చేయడానికి కూడా నీ శాత కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేశాన్ని మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన ఘనత చరిత్ర భారతీయ జనతా పార్టీని మాత్రం గుర్తుపెట్టుకుంది. మీరు కాదు, మీరు మోసగారు, మీరు దుర్మార్గులు, మీరు పేరుకే మీకు అధికారం లేకపోతే అన్నీ గుర్తుకొస్తాయి, అధికారం ఉంటే మీకు ఏం గుర్తురాదు గుర్తుపెట్టుకో. నేను అంటున్నా, మోడీ గారి మొట్టమొదటి క్యాబినెట్లో కావచ్చు, రెండో క్యాబినెట్లో కావచ్చు, మూడో క్యాబినెట్లో కావచ్చు, ఇప్పుడు తెలియదు 27 మంది మంత్రులు ఓబీసీ మంత్రులు ఉంటాయి పోలీసారి, 27 మంది ఓబీసీ మంత్రులు, 12 మంది దళిత బిడ్డలు మంత్రులు, 8 మంది ట్రైబల్ మంత్రులు, 5 మంది మైనార్టీ మంత్రులు ఉన్నటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. more than 60% పైబడి ఈ వర్గాలకే అధికారాన్ని ఇచ్చి సన్మానించిన పార్టీ, గుర్తించిన పార్టీ భారతీయ. మా పార్టీని పట్టుకొని నువ్వు అంటావా? ఇలా నీవు మాకు ఆదర్శమా? నిన్ను మేము చూసి అనుసరిస్తామా? గంత గొప్పోడు గాను కూట్ల రాయి తీయనంటే ఎట్ల రాయి తీయనట్టుగా నువ్వు ఈ రాష్ట్రానికి ఇక్కడ రాష్ట్రాన్ని ఇస్తే హిమాచల్ ప్రదేశ్ ఏం జరుగుతుంది, జీతాలు ఏం పరిస్థితి వచ్చింది, ఈ కర్ణాటకలో ఏం జరుగుతుంది ఇలా, ఇక్కడ ఏం జరుగుతుంది ఇలా అసహించుకుంటున్నారు. మేము చెప్పడం కాదు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడగని చెప్తారు మా వాళ్ళ అంతరాత్మలే ముందు. ఎవరిని అనుకరించాల్సిన లేదు. భారతీయ జనతా పార్టీ చాలా క్లారిటీతో ఉంది, చాలా విజన్ ఉన్నటువంటి పార్టీ. మేము 5 ఏళ్ల పంచాయతీ ప్రణాళికలు కాదు మాకు, 2047 వికసిత్ భారత్ కోసం అడుగులు వేస్తున్న పార్టీ మాది. అందుకని మాకు ఇక్కడ పోలిక, మీరు మాతో ఏం పోల్చుకుంటారు, మాతో ఏం మాట్లాడతారు జనాలు తెలుసు. సంకీర్ణ రాజకీయాలే ఈ దేశాన్ని దిక్కనిన్న రోజులలో మోడీ గారికి సంపూర్ణమైన ఇచ్చింది దేశం. రెండోసారి అధికారం కట్టబెట్టింది, మూడోసారి అధికారం కట్టబెట్టింది. ఇంతకన్నా ఇంకేం కావాలి? అంటే వాళ్ళ ప్రయారిటీ విద్యార్థులు కాదు, వాళ్ళ ప్రయారిటీ రైతులు కాదు, వాళ్ళ ప్రయారిటీ గ్రామ ప్రజలు కాదు. ఇవి ఇట్లాంటి వార్తలు రాయించుకోవాలి, టీవీలలో వేయించుకోవాలి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి, ఇట్లా ఏదో చేస్తున్నాడు హైప్ క్రియేట్ చేసుకోవాలి. ఉంటుందా? ఇది అబద్ధాల పునాది మీద నడిచేది ఉంటుందా చెప్పండి? ఆయనకు సుందరీమణుల నేనేం వ్యతిరేకం కాదు, కానీ సుందరీమణుల పోటీ చేయడం ఏం వ్యతిరేకం కాదు, కానీ ఏది ముందు? బంగారం ఉందా బట్టల ముందు అంటే బట్టల ముందు అంటే నువ్వు బంగారం ముందు అంటే నేనేం చేయాలి? ఇలా విద్యార్థులకి అంతకుముందే 2 సంవత్సరాల నుంచి బిల్లు వాళ్ళ ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు, ఇప్పుడు లేదు. దీనికోసం ధర్నాలు చేయాలన్నా, దీనికోసం పేపర్ స్టేట్మెంట్ చేయాలన్నా, దీనికోసం ప్రతిపక్షాలు మాట్లాడన్నా నీకు సోయి ఉండాలి కదా. సర్టిఫికేట్ రాక ఇవేం పూర్తయితే సర్టిఫికేట్ రావు, ఫారెన్ పోవాలి ఎట్లా పోవాలి, పైసలు పోవాలి ఎట్లా పోవాలి, లేదా ఉద్యోగం వస్తే ఎట్లా పోవాలి? అసలు ఏమైనా ఉందా నీకు? ఇంత పేదవంగనా? మరి అప్పుడు హామీలు ఇచ్చినప్పుడు ఇవి హామీలు పక్కన పెట్టు, నడుస్తున్నాయి. ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వాలి కాదు, ఆరోగ్యశ్రీ పేమెంట్ ఇవ్వాలి కాదు, జీతభత్యాలు సఫాయి కార్మికులు ఇవ్వాలి కాదు, కొత్తవి కాదు. ఇవన్నీ చేసిన పనులకు బిల్లులు కొత్తవి కాదు.
కొత్త ఇవాళ ఒక్క రోడ్డుకు ఒక్క ఇల్లు కట్టిన సందర్భం లేదు. 16-15 నెలలు అవుతుంది కదా, ఏం కొత్త లేవు. అది మర్చిపోయిండు. అరే ఈ ప్రభుత్వం దగ్గర చేసిన దానికి బిల్లులు ఇవ్వట, ఈ ఇల్లు వీళ్ళ ముఖాలకి వీళ్ళు కొత్త రోడ్లు ఇస్తారా, కొత్త పనులు చేస్తారా అంటున్నారు జనం అంటున్నారు, నేను అంటలేదు. మర్చిపోయినండి. అంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏందో మీకు అర్థం కావాలి. నేను ఒక్కటే అంటున్నా, చెప్పమని చెప్పి లెక్కలు. ఎన్ని వేల కోట్ల రూపాయల పాత బకాయిలు ఉండే, ఎంత ఇచ్చిండ్రు, ఇప్పుడు ఎంత ఉందో చెప్పమని చెప్పండి. అసలు ఇప్పటిదాకా లేదు. ఫీ రీఎంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చిన ఇప్పటిదాకా లేదు. చివరికి రెసిడెన్షియల్ స్కూళ్ళు కిరాయి బిల్లుల ఉంటాయి కదా, వాడి కిరాయి లేవు. నేను చెప్పడం కదా, మీరు పోయి ఎంక్వైరీ చేసుకోండి. వీళ్ళందరూ పక్క ప్రతిపక్షాలు మీరు రాసులు మేము చెప్పుడు పక్క పెట్టు. ఆయన చెప్తున్నా 18,500 కోట్లు వస్తున్నాయి, మీకే ఎదురు పెడతా, మీరు ఏం చేసుకో. మీరు ఆయన వీడియో చూడండి ఒకసారి. నేను చెప్పడం ఎందుకు అట్లా అంటారా ముఖ్యమంత్రి అంటారా? ఏంటి రేవంత్ రెడ్డి నాకు మంచి మిత్రుడు, ఆయనకు నాకు ఏం లేదు. నేను రేవంత్ రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి. ఎన్నో కాదు, గతంలో దౌర్భాగ్యం ఏంటంటే అంతకుముందు మంత్రులు స్వేచ్ఛగా ఎవరి శాఖల వాళ్ళు పనిచేసుకునేది. చాలా కేసీఆర్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయింది. కేసీఆర్ అప్పటి నుంచి ఏం స్టార్ట్ అయింది, నేను ఆరోగ్య మంత్రి ఉన్నప్పటికి కూడా ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే ముఖ్యమంత్రి దగ్గర పోవాలి ఫైలు. ఈయన ఆర్థిక మంత్రి జవాబు చెప్పాలని కూడా ముఖ్యమంత్రి చెప్పే చరిత్ర ఉన్నది. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలలో ఏం జరిగిందంటే, ఏ మంత్రికి ఆ మంత్రి స్వేచ్ఛ ఉన్నప్పటికి కూడా, బాధ్యతలు అధికారం ఉన్నప్పటికి కూడా అవి హరించబడ్డాయి. మొత్తం పవర్ అంతా ముఖ్యమంత్రుల దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మేము ఎప్పుడ ఫోన్ చేసిన వాళ్ళకి తెలియకన్నా ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండడం వచ్చిన తర్వాత మాట్లాడతామని అంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి హెడ్ ఆయనే కదా, ఆయన కాబట్టి ఇంకేమైనా అడుగుతాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారి ఛాంబర్ ముందే ధర్నా జరిగింది, నీకు తెలుసు. ఎంత శాతం నడుతుందో బ్రోకర్గా మీకు తెలుసు. మరి ఏదో స్పందిస్తలేదు. అంతకుముందు ఇట్లుండగా ఏమైనా మీరు ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన, 5 ఏళ్ళు పని ఎవరైనా ఒక్క నెల ఒకరు వచ్చి ఒక 2% తీసుకుంటున్నాడు, 1% తీసుకుంటున్నాడు అని చెప్పిన చరిత్ర ఎప్పుడైనా మీకుందా చెప్పండి? ఎందుకుంది ఇవాళ ఎందుకు వచ్చింది? అవును, ఆ కాంట్రాక్టరు సుబ్బరామరెడ్డి గారు అనుకుంటా, కాంగ్రెస్ పార్టీ కాంట్రాక్టర్ అనుకుంటా. ఆయన సుబ్బరామరెడ్డి గారు దివాళా తీసిందని చెప్పి ఏదో మా టెక్నికల్గా మార్చాలని చెప్పి చాలాసార్లు ఎంబడబడ్డాం, మళ్ళీ ఒకసారి ఎంబడబడతాం. మొన్న ఈ మధ్యలో ఏంటంటే గొడవ చేస్తే మారి వేరే కొత్త కాంట్రాక్ట్ వచ్చారని చెప్తున్నారు. మేము వేరే వాళ్ళతోటి ఆ అటుపక్క ఇటుపక్క ఉప్పలు మీరు చూసిన అనుకుంటా, ఈ ఫ్లైఓవర్ గంగలవని కానీ ఫస్ట్ రోడ్లు వేయమంటే కింద రోడ్లు వేయించినాం. మరి మేమే ఒక 6 నెలల నుంచి తిప్పలబడి అటుపక్క ఇటుపక్క దుమ్ము లేకుండా ఆ మాత్రం రోడ్లు వేసినాం. ఇవాళ మళ్ళా చెప్తాం, ఎప్పటిలో పూర్తి చేస్తారండి. ఇప్పుడు జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి వర్క్ అదే కొంపల్లి ఫ్లైఓవర్ ఉంది, బ్రహ్మాండం నడుస్తుంది. అదే మీకు ఆరాం గారి ఉంది, నడుస్తుంది. ఇటే విజయవాడ ఉంది, బ్రహ్మాండం నడుస్తుంది. ఇది ఒక్కటే అయిపోయింది. సుబ్బరామరెడ్డి గారు కాంట్రాక్టర్ దివాళా తీసిండు, చేతి తెచ్చిపోయింది. తప్పకుండా ఇస్తాం, ఎందుకు మద్దతు ఇయ్యం? భంగపడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, సమస్యలు ఉన్నోళ్ళు ఉద్యమాలు చేస్తే ప్రతిపక్ష పార్టీగా తప్పకుండా మద్దతు ఇస్తాం. నాట్ ఓన్లీ ఫర్ ఆర్టీసీ కార్మికులు, రేపు గ్రామ పంచాయతీ సిబ్బంది చేస్తే కూడా అంటున్నారు సమ్మెకు నోటీస్ ఇస్తాం సార్ అని. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం జీతాలు వస్తలేమని అంటున్నారు. అసలు ఒక మాట చెప్పాను, వీళ్ళు ఇస్తారనే వాటి బోకస్, వాటి పార్స్ నమ్మకం లేదు. వీళ్ళు రాజీవ్ వికాసం పేరిట ఇది ఏమి ఇస్తారండి? సాధ్యమైంది వీళ్ళకు? వీళ్ళకి ఏముందని ఇస్తారు? ఉండే చక్కగా లేవు కదా, లేని వాడి గురించి ఎందుకు ఇంకా?
ఎంతో మార్పు, ప్రపంచంలో అనేక మార్పులు వచ్చినాయండి. ఇక ఇప్పటికి కూడా నాకు తుపాకీ కొట్టడం ద్వారానే రాజ్యాధికారం వస్తుందనే సిద్ధాంతం ఉన్నదా అండి ప్రపంచంలో ఎక్కడైనా? మా హోంమంత్రి గారు ఆల్రెడీ ఇప్పటికే పిలిపించారు.